హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ ద్వారా ఏపీ ఎఫ్సెట్ బైపీసీ స్టూడెంట్స్ కు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ నిర్వహించబడుతోంది. ఇక్కడ బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఈ టూ కోర్సెస్ కి వీళ్ళు కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఏపీ ఎఫ్సెట్ బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఈ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ జూలై 11వ తారీఖు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జూలై 30వ తారీఖు. ఒకవేళ ఎవరైనా లేట్ ఫీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆగస్టు 6వ తారీఖు వరకు మీకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అసలు మీకు వచ్చినటువంటి ర్యాంక్ కి సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే ఇక్కడ వీళ్ళు ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో లాస్ట్ ర్యాంక్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2024 to 25 అని ఇచ్చారు. ఒకసారి ఈ డీటెయిల్స్ కూడా మీరు చూసుకొని లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు ఏ కోర్స్ కి సీట్ వచ్చిందో చూసుకొని ఈ సంవత్సరం మీకు వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉండొచ్చు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి యూజర్ మాన్యువల్ కు సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఇచ్చారు. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే దీనితో పాటుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ కాన్స్టిట్యూయెంట్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ అని ఇచ్చారు. అలాగే సెకండ్ వచ్చి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కానీ వీవెన్స్ రిక్వెస్ట్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క క్వెరీస్ ని వీళ్ళకి పంపించవచ్చు. మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఫీ పేమెంట్ చేస్తారు. దానికి సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ ని మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. మీరు కట్టినటువంటి ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదనేది స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ యొక్క స్టేటస్ ను కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. సో ఎవరైతే ఇప్పుడు ఏపీ ఎఫ్సెట్ బైపీసీ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయ్యారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇక్కడ మీరు లింక్ క్లిక్ చేసి చూసినట్లయితే ఇలా మీకు కనిపిస్తుంది. దీనిలో హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత సింపుల్ స్టూడెంట్ కి సంబంధించిన డేటాని ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు ఇంతకు ముందు ఎగ్జామినేషన్ కి అప్లై చేసినప్పుడు ఎంటర్ చేసిన డేటాలో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే, ఒకవేళ సపోజ్ మీరు స్పోర్ట్స్ కోటా ఉంది కానీ అప్పుడు ఎగ్జామ్ టైంలో మీరు స్పోర్ట్స్ కోటా ఉంది అని పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు మీరు పెట్టుకునే అవకాశం కల్పిస్తారు. అంటే మీరు ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేసిన దానిలో ఏదైనా చేంజెస్ చేసుకోవాలా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. అక్కడ ఎస్ అంటే ఎస్ అని టైప్ చేసి సబ్మిట్ కొడితే అప్పుడు మీకు ఎడిటింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు మీ యొక్క కేటగిరీస్ ని యాడ్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఏపీ ఎఫ్సెట్ రాశారో ఆ స్టూడెంట్స్ బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ అడ్మిషన్ కోసం ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెబ్సైట్ లో కనిపించే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి చూసుకుని ఇన్ టైమ్ లో మీరు ప్రాసెస్ ని చేసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ అలాగే మీ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ కు సంబంధించి వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. దానిలో జాయిన్ అయితే నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ కు సంబంధించి ఎటువంటి అవగాహన లేకపోతే పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అంటే కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు హెల్ప్ చేయబడుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.